హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు? తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా యానివర్సరీకి అండ్ నా బర్త్డేకి మధ్యలో 2 డేసే గ్యాప్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి యానివర్సరీ, ఇంకా తర్వాత నా బర్త్డే అనమాట. ఇంకా యానివర్సరీ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను అనమాట లాస్ట్ వీడియోనే. ఇంకా బర్త్డే రోజు మేమైతే బయటికి వెళ్తున్నాము. అంటే యానివర్సరీ రోజు వెళ్ళాలి, కాకపోతే ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది అనమాట అనుకోకుండా. అందుకని బర్త్డే రోజు అయితే బయటకు వచ్చాము. యాక్చువల్గా ఇది యానివర్సరీ పార్టీ అనే చెప్పాలి, ఇంకా ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రోజు వెళ్ళాక అందుకని ఇలా చెప్తున్నాను. సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాము. ఇంకా మా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న పార్టీ కదా, సో ఇంకా అలానే వాళ్ళు కూడా మాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా తెచ్చారనమాట మాకు. ఇంకా చాలానే చేశారు, సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దురు కానీ. సో ఇంకా మేము వచ్చేసి విజయవాడలో ఉన్న రెస్టర్ స్పూన్ హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. కానీ ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ చూడంగానే హోటల్ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, సో నాకు ఈ బయట ఇదంతా కూడా అయితే బాగా నచ్చింది అనమాట, గార్డెన్. మేమైతే ఇక్కడ చాలా పిక్స్ కూడా దిగాము, ఇంకా అంటే లంచ్ అయిపోయిన తర్వాత అనుకోండి. సో ముందు ఏంటంటే నార్మల్గా ఇదంతా చిన్న వీడియో అయితే తీసాం కానీ, సో ఇంకా లంచ్ అయిన తర్వాత మేమైతే పిక్స్ అన్నీ చాలా దిగాము. సో మేమైతే చాలా సేపే ఉన్నాం అక్కడ. ఇంకా ఇది వచ్చేసి రిజర్వ్డ్ అనమాట. మేము ఏంటంటే ఓన్లీ చూడడానికి వెళ్ళామన్నమాట. సో మేము కూర్చున్న సిట్టింగ్ వేరే, కాకపోతే ఇది చూద్దాము వ్యూ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇలా లోపలికి అయితే వచ్చామన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మనం చిన్న కేక్ కటింగ్స్ అలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా అన్నీ హోటల్స్లోనే ఉంటాయన్నమాట. సో వాళ్ళ దగ్గర తీసుకుంటే మనం ఇక్కడ అలాంటి చిన్న పార్టీస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే బయట నుండి ఏమైనా తెచ్చుకొని చేసుకోవాలంటే ఇక్కడ అలాంటిది అయితే అలౌ లేదనమాట. సో ఇంకా నార్మల్గా ఇక్కడే అన్నీ తీసుకుంటే ఇక్కడ పార్టీస్ అలాంటివి అయితే చేసుకోవచ్చు అన్నారు. సో ఇంకా మేమైతే కూర్చున్న సిట్టింగ్ ఏరియా ఇదనమాట. సో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా చూసి ఎవ్వరూ లేరు కదా, సో మాకు అనిపించింది ఏంటి ఎవ్వరూ లేరు కదా, అసలు ఫుడ్ ఎలా ఉంటుంది. హోటల్ చూడడానికి పెద్దగానే ఉంది, కాకపోతే మాకు అనిపించింది అనమాట అలా, ఎందుకంటే ఎవరు లేరు. సో ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ, సో ఫస్ట్ మేమే వెళ్ళామన్నమాట. అంటే కింద కూడా ఉంటుంది అన్నాను కదా, సో అది ఫుల్ అయిపోయిన తర్వాత మనల్ని పైకి అయితే పంపిస్తారు. సో మేమేంటంటే మాకు పైనే కావాలని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత చాలామంది అయితే వచ్చారనమాట. నిజంగా ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులోనూ నాకు స్టార్టర్స్ అయితే బాగా నచ్చాయన్నమాట. సో మేము చాలా రకాలు తీసుకున్నాము, అలానే బిర్యానీస్ కూడా ఒక 3 వెరైటీస్ ఏమో ట్రై చేసాము. అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఫస్ట్ మేము ఇక్కడ కూర్చున్నాం కానీ సిట్టింగ్ ఏరియా, సో మాకేంటంటే వీడియోస్ అవన్నీ తీసుకోవడానికి కొంచెం లైటింగ్ అనేది సరిపోలేదన్నమాట. అందుకని మళ్ళీ మేమైతే వేరే చోటకి మారామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఏమి ఇవ్వాలా ఆర్డర్ అని చెప్పేసి చూస్తున్నాము. సో ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మేము వచ్చేసి ఫ్రాన్స్ ఒకటి, అపోలో ఫిష్ ఒకటి, క్రీమీ చికెన్ అనుకుంటా. సో ఈ 3 అయితే వెరైటీస్ ఆర్డర్ చేసాము. అందులో నాకు బాగా నచ్చింది అయితే క్రీమీ చికెన్. నిజంగా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే అంతకుముందు మా మేనకోడలు వెళ్ళిందని చెప్పాను కదా, సో తను టేస్ట్ చేసిందనమాట. అప్పుడు ఇంకా తను చెప్తే తీసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మేమైతే ఇంకా ఆర్డర్ చేసామన్నాను కదా, సో ఫస్ట్ అయితే ఫ్రాన్స్ వచ్చాయన్నమాట. అసలే ఫ్రాన్స్ అంటే మా వాడికి చాలా ఇష్టం. సో అవి ఎంత వేడిగా ఉన్నా చూస్తున్నారు కదా, అలా ఊదుకొనైనా తింటున్నాడు, కానీ కొంచెం చల్లారేదాకా కూడా ఆగట్లేదు, అంత ఇష్టం వాడికి అసలు ఫ్రాన్స్ అంటే. ఇంకా ఏవి కూడా అంత ఇష్టంగా తిండు. మళ్ళీ ఫిష్ కానివ్వండి, ఇంకా చికెన్, మటన్ ఇలాంటివన్నీ కూడా ఏమీ తిండు. సో ఫ్రాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం.
ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా బుడ్డదాని పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదనమాట. అసలు తినేవాళ్ళు కూడా అంత క్లాస్‌గా తినరేమో. సో, అలా తింటుంది. అంటే అసలు నోట్లో పెట్టింది ఏమీ లేదనుకోండి. మేము స్టార్టింగ్‌లో వేసాం దాని ప్లేట్‌లో ఒక ఫ్రాను. సో, అదేం చేసిందంటే ఆ స్పూను అండ్ ఫోర్క్‌తో దాన్ని గుచ్చుతానే ఉంది గానీ కొంచెం కూడా నోట్లో పెట్టుకోలేదు. ఆల్రెడీ తనకి మా మేనకోడలైతే ఇంటి దగ్గర ఫుడ్ అంతా కూడా పెట్టేసి తీసుకొచ్చింది. ఎందుకంటే దానికి అసలు బయట ఫుడ్ అనేది అలవాటు లేదనమాట. సో, మళ్ళీ ఎందుకు కొత్తగా ఎప్పుడు తినలేదు కదా! మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంటి దగ్గర దానికి పెట్టేసి తీసుకొచ్చింది. సో, తింటే తినింది అలవాటయిద్దిలే అనుకున్నాం గానీ అసలు కొంచెం కూడా టేస్ట్ చేయలేదు. కానీ అసలు తినడం మాత్రం అసలు అదంతా చేయడం మాత్రం అసలు నిజంగా తినేవాళ్ళు కూడా చేయరేమో అంత ఇదిగా అనిపించిందనమాట మా బుడ్డదాన్ని చూస్తే. సో, కానీ మామూలుగా చేయలేదు అల్లరి చూస్తున్నారు కదా! సో, ఇంకా దిగేసి అదంతా తిరుగుతానే ఉందనమాట. సో, ఎందుకులే అని చెప్పేసి మేమే ఇంకా కామ్‌గా ఫోన్ ఇచ్చేసి కూర్చోబెట్టేసామనమాట. సో, లేదంటే మమ్మల్ని తిననివ్వట్లేదనమాట మా వాడును మా బుడ్డది కలిసి. సో, ఇంకా వాళ్ళకి కాసేపు ఫోన్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. సో, ఇంకా ఇదొచ్చేసి మటన్ దమ్ బిర్యానీ, ఇంకా అలానే చికెన్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. సో, 3 వెరైటీస్ అయితే చెప్పాము. అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి. ఒక్కటి కూడా టేస్ట్ లేదు అనడానికి లేదు. మేము చేసిన ప్రతీదీ కూడా టేస్ట్ చాలా బాగుంది. మాకైతే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. సో, మాకేంటంటే మటన్ దమ్ బిర్యానీ తింటుంటే ముస్లిమ్స్ చేస్తే టేస్ట్ వస్తుంది చూసారా? సో, అలా అనిపించిందనమాట. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. అంటే మనం వెళ్ళిన ప్రతి రెస్టారెంట్‌లో కూడా ఫుడ్ బావుంది, బాలేదు అలా ఉంటుంది కదా! సో, కొన్ని చోట్లేమో సూపర్ టేస్టీగా అనిపించొచ్చు. లేదంటే బావుంది అంటే ఒక్కొక్క చోటైతే అసలు ఫుడ్ బాగోదు. అలా ఉంటుంది కదా! సో, ఇక్కడైతే మాత్రం ఫుడ్ అంతా కూడా నిజంగా చాలా బావుందండి టేస్టు. సో, నిజంగా మేము స్టార్టింగ్‌లో వెళ్ళేసరికి అక్కడ జనాలెవ్వరూ లేరని చెప్పాను గదా! సో, నేనైతే అలానే అనుకున్నాను. అమ్మో! ఏంటి అంటే చూడ్డానికి పెద్దగా ఉన్నా గూడా జనాలు లేకపోయేసరికి ఎవరికైనా అదే అనిపిస్తది గదా! సో, అందులోనూ సండే. ఇంకా సండే అంటేనే అసలు హోటల్స్ అనేవి ఖాళీ ఉండవు, రెస్టారెంట్‌లనేవి. సో, ఇంకా అలా చూసేసరికి ఇంకా నాకైతే అనిపించింది. కానీ అసలు ఒక్కటి కూడా డిసప్పాయింట్ లేకుండా ఫుడ్ అంతా కూడా టేస్ట్ చాలా బావుందనమాట. ఇంకా ఇక్కడైతే మా లంచ్ అనేది ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా మేనకోడళ్ళైతే మాకు తెలియకుండా చిన్న సర్ప్రైజ్ అయితే ఏర్పాటు చేశారు గానీ, సో, అది కొంచెం ఫ్లాప్ అయింది, కొంచెం హిట్ అయింది అనుకోవచ్చు. సో, ఎందుకంటే మాకు తెలియకుండా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నారని చెప్పాను కదా! సో, నాకు మా వారికి ఇంకా దానితో పాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. సో, పాపం అదైతే అవ్వలేదనమాట ఇక్కడ. ఏంటంటే సో, వీళ్ళు మాకు తెలియకుండా కేక్ అయితే మా చేత కట్ చేయిద్దాము ఇక్కడే అని చెప్పేసి లంచ్ అయిపోయిన తర్వాత అనుకున్నారంట. సో, ఇంక అందుకని మాకు తెలియకుండా కేక్ అయితే ఆర్డర్ పెట్టేశారు ఇక్కడికి. సో, ఇంకా దాని గురించే వెయిటింగ్ అనమాట ఇదంతా. ఈ వీడియో అంతా కూడా అసలు నాకు తెలీదు. సో, ఇంకొక మేనకోడలైతే ఈ వీడియో అంతా షూట్ చేసిందనమాట. సో, ఇంకా అదే తీసుకొని లోపలికొస్తున్నారు పాపం కట్ చేయిద్దాము అని. ఇంకా లోపలికొచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, సో, ఇక్కడ అలాంటి పార్టీస్ ఏవి కూడా చేయకూడదు అని. అంటే మీకు ఇందాక చెప్పాను కదా! సో, ఈ హోటల్ వాళ్ళే కేక్స్ ఇవన్నీ కూడా అమ్ముతారనమాట. సో, వాళ్ళ దగ్గర తీసుకొని మనం పార్టీ అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చంట. సో, మనం బయట నుండి తెప్పించుకున్నాం కాబట్టి ఇక్కడ అలాంటి కేక్ కటింగ్స్ అలాంటివి చేయకూడదు అని చెప్పారు. సో, ఇంకా చేసేదేం లేక బయట కట్ చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా బయట అయితే ఫుల్ ఎండలనమాట. అసలే విజయవాడలో తెలుసు కదండీ! సో, ఎండలైతే మామూలుగా లేవు. ఇంకా ఏప్రిల్ స్టార్టింగ్‌లోనే ఉంది. సో, ఎండలైతే ఇరగదీసేసినాయి అనమాట. ఇంకా మేమైతే ఇంకా నేరుగా ఇంటికైతే వచ్చేసామనమాట. సో, ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా ఈ ఎండకి భయం వేసి ఎక్కడికి వెళ్ళలేదు. సో, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఇంటికైతే వచ్చేసాము. సో, వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గరే కేక్ అయితే కట్ చేసామన్నమాట. సో, మా వారికి అసలు ఇలాంటి కేక్ కట్ చేయడాలు ఇవన్నీ అంటే అస్సలు నచ్చవు. సో, నాకైతే మాత్రం చాలా ఇష్టం. సో, నాకేంటంటే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. మా యానివర్సరీ అనేదైతే కంపల్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ముందు నుండి అనుకుంటాను. కాకపోతే ఫైనల్‌గా యానివర్సరీ వచ్చిన రోజు మాత్రం మా పెళ్లి రోజుకి ఏం జరిగిద్దంటే నేను ఏదనుకున్నానో దానికంతా కూడా వ్యతిరేకంగా అయిపోతుందనమాట. నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగదు. ఆ టెంపుల్‌కెళ్ళేది ఒక్కటి అనుకుంటే జరిగిద్దనమాట. అంటే పెళ్లి రోజు అంటేనే కంపల్సరీ టెంపుల్స్‌కి వెళ్తాము. అలా టెంపుల్‌కైతే వెళ్తాం గానీ, ఇంకా ఆ రోజు ఏమన్నా బయటికి వెళ్దాము, లేదంటే అక్కడికి వెళ్దాం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం కదా సంథింగ్. అలా అనుకుంటాం కానీ అది ఒక్కటి కూడా ప్లాన్ వర్కౌట్ అవ్వదనమాట. మా ప్రతి పెళ్లి రోజు కూడా ఇలానే జరుగుతుంది. ఇంకా ఏం చేస్తారంటే మా వారు
ఎక్కువ నా బర్త్డే రోజే సెలబ్రేట్ చేస్తారు ఏదైనా సరే. సో ఏదైనా చిన్న పార్టీ అవనివ్వండి, లేదంటే ఏదైనా ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా సో ముందుగానే తను ప్రిపేర్ అయిపోతారనమాట. సో పెళ్లి రోజు నువ్వు అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు, సో నీ బర్త్డేకి అయితే పెట్టుకో అని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట. ఎందుకన్నా ఫస్ట్ నుండి అంతే, మా యానివర్సరీ అంటేనే సో అలానే అయిపోతుంది. ఇంకా అందుకని నేనైతే అసలు ఈసారి హోప్స్ ఏం పెట్టుకోలేదు. కాకపోతే మా మేనకోడలు వాళ్ళందరూ కూడా ఆ రోజు హాలిడే కాబట్టి ఉంటారు కదా, ఆ రోజు వెళ్దాం అనుకున్నాం కానీ సో ఇంకా ఆ రోజైతే కుదరలేదనమాట. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, మాకైతే సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారని చెప్పేసి. కానీ రెండు కూడా మాకు ఉపయోగపడేవి ఇచ్చారనమాట. సో అంటే గిఫ్ట్ అంటేనే ఉపయోగపడేదే, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా యూజ్ అయ్యేది ఇచ్చారనమాట. సో పాపం వాళ్ళ మావయ్యకి ఏమో పాపం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ ఒక పక్కన పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళడం చూసి వాళ్ళు పాపం ఏం ఫీల్ అయ్యారో ఏమో కానీ సో తనకైతే ఇయర్బడ్స్ కొని ఇచ్చారనమాట గిఫ్ట్గా. సో తను వాడేదేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే నేను వాడేస్తున్నాను అవి. సో నాకైతే బాగా నచ్చాయి అనమాట. అది వచ్చేసి వన్ ప్లస్ అనమాట. సో మంచి కంపెనీ, నిజంగా సౌండ్ కూడా అదంతా చాలా బాగుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, అదనమాట. బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి ఉన్నాయి కానీ బోట్ ఉన్నాయన్నమాట. సో దాని మీద ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇంకా వాళ్ళ మావయ్యకి అయితే అవి గిఫ్ట్ చేశారు. సో ఇంకా తనైతే ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది చూస్తున్నారు కదా, సింపుల్గా చాలా బాగున్నాయి. అసలు మనం ఇయర్కి పెట్టుకున్నా కూడా అసలు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంకా తన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసారు కదా, తనది అయిపోయింది. ఇప్పుడు నా టైం అనమాట. నాకైతే అసలు నేను అనుకోలేదు. సో ఫస్ట్ చూసి ఏంటిదా అనుకున్నాను కానీ సో తనదైతే ఇంకా తెలుస్తుంది చిన్న బాక్స్ కనపట్టి నేను అనుకున్నాను ఫస్ట్ వాచ్ అనుకున్నాను తనకి, కాకపోతే ఇయర్ బడ్స్ అనమాట. అంటే నేను ఆ బాక్స్ చూసేసరికి అలా అనిపించింది. సో అంటే బాక్స్ ప్యాకింగ్ తెలుస్తుంది కదా, అలా అనుకున్నాను. సో కాకపోతే అవి ఇయర్ బడ్స్ కదా. సో నాకు వచ్చేసి వ్యాలెట్ ఇచ్చారనమాట. కానీ కలర్ కానీ సో దాని మీద వచ్చిన వర్క్ కానీ చాలా బాగుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత బాగుందన్నమాట. నాకేంటంటే వ్యాలెట్స్ ఇలాంటివి ఇంత మంచివి కొనుక్కోవాలనిపిస్తుంది కానీ సో నేనేంటంటే ఎక్కువ ఫంక్షన్కి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుందన్నమాట. ఇలాంటి వ్యాలెట్స్ అవన్నీ కూడా పట్టు శారీస్ అలా కట్టుకుంటాం కదా మ్యారేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు, అలాంటప్పుడు ఇది తీసుకెళ్ళడానికి బాగుంటుంది. సో నేనేంటంటే వెళ్ళడం చాలా తక్కువ, అంటే రిలేటివ్స్ అలాంటివే కానీ సో ఎక్కువ మ్యారేజ్ ఫంక్షన్స్కి అలాంటివి చాలా తక్కువే వెళ్ళడం నేను. సో ఇంకా పట్టు శారీస్ అలాంటివి కట్టుకోవడం కూడా చాలా తక్కువ నేను. ఇంకా అందుకని నేను ఎక్కువ అయితే ఇలాంటివి తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తాను. సో ఇంకా మా మేనకోడల వల్ల అయితే నాకు ఫైనల్గా మంచి వ్యాలెట్ అయితే వచ్చింది. సో ఇంత మంచి వ్యాలెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శాంతి అండ్ భవాని. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఆ రోజు ఎలా చెప్పానో తెలియదు కానీ అందుకని మళ్ళీ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. సో ఇంకా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో అలానే ఈ 2 గిఫ్ట్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. ఉంటాను మరి, మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.